వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము థీరమ్స్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ థీరం, లెట్ f is mapping from a to b, g is mapping from b to c, be a bisection, then g circle of f a to c is a bisection అని మనం చూపించమన్నాడు. ఫస్ట్ ప్రూఫ్ అండి. ఫస్ట్ బైజెక్షన్ కావాలి అని అంటే మనకి ఇంజెక్షన్ ఫంక్షన్ సాటిస్ఫై అవ్వాలి, అదేవిధంగా సజెక్షన్ సాటిస్ఫై అయితేనే కదండి బైజెక్షన్ అనేది మనం చూపించగలము. అందుకోసమే ఫస్ట్ we have to prove that G circle of A to C is a injection. అర్థమైందా అండి? ఇంజెక్షన్ ఎందుకు రాశాను? బైజెక్షన్ సాటిస్ఫై అవ్వాలంటే ఇంజెక్షన్ ఫంక్షన్ సాటిస్ఫై అవ్వాలి, అదేవిధంగా సజెక్షన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ నేను ఇంజెక్షన్ ఫంక్షన్ని సాటిస్ఫై చేస్తున్నాను. ఇప్పుడు ఇంజెక్షన్ ఫంక్షన్ అవ్వాలంటే ఏమవ్వాలండి? f of x1 is equal to f of x2, దట్ ఇంప్లైజ్ x1 is equal to x2. అంతేనా అండి? ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో వీటి గురించి చాలా ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ g of x1 is equal g of x2, that implies x1 is equal to x2. ఇది ఎందుకు రాసాను అర్థమైందా అండి? ఇంజెక్షన్ అనే ఫంక్షన్ చూపించడం కోసం నేను ఇది రాశాను. నెక్స్ట్ మనం ఏం చూపిస్తున్నాం? ఏ టు సి అనేది ఇంజెక్షన్ అని చూపించాలి. ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చాడండి మనకి? f is mapping from a to b, g is mapping from b to c is a injection functions. ఇంజెక్షన్ ఫంక్షన్. ఇప్పుడు ఏం లేదండి, 2 ఎలిమెంట్స్ని తీసుకొని నేను దాన్ని ఇంజెక్షన్ అని ప్రూవ్ చేస్తున్నాను. ఫస్ట్ కన్సిడర్ A1, A2 అనేవి ఒక సెట్లో తీసుకుంటున్నాను. ఆ సెట్ ఏ. ఇప్పుడు G సర్కిల్ F ఆఫ్ A1 is equal G సర్కిల్ F ఆఫ్ A2. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేస్తున్నానండి? సర్కిల్ని రిమూవ్ చేయడం కోసం F ఆఫ్ A1 అనేది రాస్తున్నాను. అదేవిధంగా సర్కిల్ని రిమూవ్ చేసి F ఆఫ్ A2 అని రాస్తున్నాను. ఇప్పుడు దీని ప్రకారము ఏ విధంగా రాస్తున్నాను అని అంటే F ఆఫ్ A1 is equal F ఆఫ్ A2. ఎందుకోసము అని అంటే G ఈజ్ ఏ ఇంజెక్షన్. అర్థమైందా అండి? స్టెప్ ఈ విధంగా రాశాను. A1, A2 అనేవి 2 ఎలిమెంట్స్ తీసుకొని G సర్కిల్ F ఆఫ్ A1, G సర్కిల్ ఆఫ్ F ఆఫ్ A2 అని తీసుకొని ఇప్పుడు సర్కిల్ని రిమూవ్ చేయడం కోసం బ్రాకెట్స్ని యూజ్ చేశాను. అదేవిధంగా ఇప్పుడు G ఈజ్ ఇంజెక్షన్ కాబట్టి F ఆఫ్ A1, F ఆఫ్ A2 అనేది మిగులుతుంది. ఇప్పుడు ఏంటి అని అంటే A1 ఈజ్ ఈక్వల్ A2. ఎందుకోసము? ఇప్పుడు మళ్ళీ F ఈజ్ ఏ ఇంజెక్షన్ కాబట్టి అందుకోసమే నేను ఈ విధంగా రాశాను. అర్థమైందా అండి? ఏం లేదండి, ఫస్ట్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు? మన నేమ్ కనుక్కోమన్నాడు. F is mapping from A to B, G is mapping from B to C ఇచ్చాడు. G circle F is mapping from A to C అని మనని ప్రూవ్ చేయమంటున్నాడు. ఫస్ట్ G బైజెక్షన్ అని ప్రూవ్ చేయడం కోసం మనం ఇంజెక్షన్ని సాటిస్ఫై చేస్తున్నాను. అందుకోసమే F is mapping from A to B, G is mapping from B to C is a injection fund. దానికోసం 2 ఎలిమెంట్స్ని తీసుకుంటున్నాను. G circle F A1 is equal G circle F ఈ విధంగా రాసుకొని ఇక్కడ Gని ఇంజెక్షన్ అవుతుంది కాబట్టి F ఆఫ్ A2 మిగులుతుంది. ఇక్కడ F is a ఇంజెక్షన్ కాబట్టి A1 అనేది A2 మిగులుతుంది. ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి మనము G circle of F A to C is a ఇంజెక్షన్. ఇప్పుడు మనకి ఇంజెక్షన్ని సాటిస్ఫై చేశాను కదండి. ఇప్పుడు బైజెక్షన్ అనేది సజెక్షన్ ఫంక్షన్ని ప్రూవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటిది? వి హ్యావ్ టు ప్రూవ్ దట్ G circle F is mapping from A to C is a surjection. ఇప్పుడు 3 సెట్స్ ఉన్నాయండి, A, B, C. ఏమన్నాడు? ఎఫ్ మనకు ఆల్రెడీ గివెన్ ఇచ్చాడు కదండి. ఏంటి? F is mapping from A to B అని. అందుకోసమే F is map ఇది F అవుతుంది. B నుంచి Cకి ఉంది కాబట్టి ఇది C.
ఇదేంటి జీ. ఇప్పుడు మనల్ని A to C ఈజ్ సర్జెక్షన్ అని చూపించమనడం కోసం జీ సర్కిల్ ఎఫ్ అనేది ఈ విధంగా మ్యాప్ అవుతుందండి. ఇప్పుడు లెట్ A belongs to A, B belongs to B, C belongs to C. ఏలో ఒక ఎలిమెంట్, బిలో ఒక ఎలిమెంట్, సిలో ఒక ఎలిమెంట్ని తీసుకుంటున్నాను. ఇఫ్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ A to B ఈజ్ ఏ సర్జెక్షన్. సర్జెక్షన్ అవుతే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఏమవుతుందండి, దాని ఇమేజే కదండి బి. ఓకేనా, అందరికి అర్థమైందా అండి స్టెప్. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఎ సర్జెక్షన్. అందుకోసమే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, దాని యొక్క ఇమేజ్. అదేవిధంగా జీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు సి ఈజ్ ఏ సర్జెక్షన్. ఇప్పుడు ఏమవుతుందండి, జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు, జీ ఆఫ్ బి యొక్క ఇమేజ్ ఎంత అండి, సి ఈజ్ ఈక్వల్ టు సి. ఇప్పుడు ఏంటండి, సి ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి అండి. దీన్ని ఇటు ఇలా ఈ విధంగా ఇటు రాసిన అటు రాసిన ప్రాబ్లం ఏం లేదు కదండి, అందుకే జీ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి అని రాస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాస్తున్నాను, బి అంటే ఏంటండి, ఎఫ్ ఆఫ్ ఏ. అర్థమైందా అండి ఇది అందరికీ? ఏం లేదండి, సి ఈజ్ ఈక్వల్ జీ ఆఫ్ బి. ఇప్పుడు దీన్ని మనము బి అంటే ఏంటండి, ఎఫ్ ఆఫ్ ఏ, ఆ విధంగా రాసుకున్నాను. ఇప్పుడు దీన్ని బ్రాకెట్ని రిమూవ్ చేయడం కోసం మళ్ళీ ఏం చేయాలండి, సర్కిల్ని తీసుకోవాలి, అందుకే జీ ఆఫ్ ఏ. ఇప్పుడు ఏమొచ్చిందండి మనకి, జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ సి. మనకు కావాల్సింది ఇదే కదండి. మనము ఇప్పుడు ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అని నిరూపిస్తేనే కదండి మనకి సర్జెక్షన్ అయ్యేది. అందుకోసమే వై ప్లేస్లో సి, మీ ఎఫ్ ఆఫ్ ఏ ప్లేస్లో జీ సర్కిల్ ఎఫ్ అనేది వచ్చేసింది. మనకు కావాల్సిన వాల్యూ వచ్చేసింది కదండి, ఇది సర్జెక్షన్ అవుతుంది కదా. అందుకే ఇప్పుడు ఇంజెక్షన్ ఫంక్షన్ సాటిస్ఫై అయింది, అదేవిధంగా బైజెక్షన్ ఫంక్షన్ సాటిస్ఫై అయింది. కాబట్టి జీ సర్కిల్ ఎఫ్ ఏ టు సి ఈజ్ ఏ సర్జెక్షన్. ఇంజెక్షన్ సాటిస్ఫై అయింది, అదేవిధంగా సర్జెక్షన్ కూడా సాటిస్ఫై అయింది. కాబట్టి జీ సర్కిల్ ఎఫ్ ఏ టు సి ఈజ్ ఏ బైజెక్షన్. మళ్ళీ ఒక్కసారి అండి మనం ఏమి ఇచ్చారు, ఏం కనుక్కోమన్నారో ఒక్కసారి మళ్ళీ విధంగా చూద్దాము. F is mapping from A to B, G is mapping from B to C is a bisection. Then G circle F A to C is a bisection. G circle F of A to C అనేది మనని bisection అని చూపించమన్నాడు. కాబట్టి we have to prove that దీన్ని bisection అవ్వాలి అంటే సర్జెక్షన్ సాటిస్ఫై అవ్వాలి. ఇంజెక్షన్ సాటిస్ఫై అవ్వడం కోసం నేను A1, A2 అనే 2 వాల్యూస్ని బిలాంగ్స్ టు ఏలో నుండి తీసుకొని దీనికి జీ సర్కిల్ ఎఫ్ అనేది యాడ్ చేసి దాన్ని రిమూవ్ చేసుకుంటూ ఈ విధంగా వచ్చాను. దాని ఇంజెక్షన్ ఫంక్షన్ సాటిస్ఫై అయింది. అదేవిధంగా సర్జెక్షన్ని కూడా సాటిస్ఫై చేయడం కోసం ఏబిసిలో 3 సెట్లను తీసుకొని దాంట్లో ఎలిమెంట్స్ విధంగా యూజ్ చేసుకొని ఈ విధంగా నేను సర్జెక్షన్ ఫంక్షన్స్ని కూడా సాటిస్ఫై చేశాను. ఇంజెక్షన్ ఫంక్షన్ సాటిస్ఫై అయింది, సర్జెక్షన్ సాటిస్ఫై అయింది, కాబట్టి ఇట్ ఈజ్ ఏ బైసెక్షన్.